శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఆదిత్యస్య గతాగతైరహరః సంక్షీయతే జీవితం వ్యాపారై బహుకార్యభార గురుభిః కాలో న విజ్ఞాయతే దృష్ట్వా జన్మ జరా విపత్తి మరణం త్రాతస్య నోత్పద్యతే పీత్వా మోహమయీం ప్రమాదమదిరాం ఉన్మత్తభూతం జగత్. భర్తృహరి సుభాషితంలో అద్భుతమైనటువంటి ఈ శ్లోకం మనకు కనువిప్పు కలిగించేటువంటి తత్వం. ప్రతి ఒక్కరూ సూర్యోదయ సూర్యాస్తమాలను చూస్తూ ఒక రోజు గడిచిపోయింది, ఇంకొక రోజులోకి వెళుతున్నాము, రేపు ఏం చెయ్యాలి అని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కానీ సంక్షీయతే జీవితం, తరిగిపోతున్న ఆయువు గురించి ఆలోచించటం లేదు. వ్యాపారై బహుకార్య గురుభై, అనేకమైనటువంటి వ్యాపార వ్యవహారాలలో వృత్తి విద్యలలో మునిగి తేలుతున్నారు. కానీ కాలోన విజ్ఞాయతే, యమధర్మరాజు దగ్గరకు వెళ్ళేటువంటి సమయం దగ్గరమవుతోంది అన్నటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. దృష్ట్వా జన్మ జరా విపత్తి మరణం, ఒకళ్ళు పుట్టటం, ఒకళ్ళు మరణించటం, వృద్ధాప్యంలో బాధపడుతున్న వారిని చూడటం, ఇదంతా కూడా దృష్ట్వా చూస్తూనే ఉన్నారు. కానీ మనకు కూడా అలాంటి పరిస్థితి వస్తుందన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. కారణం ఏమిటి అంటే పీత్వా మోహమహీం ప్రమాద మదిరాం, మోహం అనేటువంటి మద్యాన్ని బాగా సేవించిన కారణాన, ఆ మోహంలో మునిగిపోయిన కారణాన ఉన్మత్తభూతం జగత్, జగత్తంతా ఉన్మత్తతతో మత్తెక్కి ఉన్నది తప్పితే జీవిత సత్యాన్ని గుర్తించే ప్రయత్నం చేయటం. అద్భుతమైనటువంటి భర్తృహరి అందించిన ఈ సుభాషితాన్ని యమధర్మరాజు నచికేతునికి ఆత్మవిద్యను వివరించే సమయంలో ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే, ఆ ఆలోచన నచికేతుడికి కలిగింది. అందుకే ఎన్నో సంపదలను ఇస్తానన్నా, మొత్తం భూమండలానికి అధికారిని చేస్తానన్నా, పుత్రపౌత్రాలనందరినీ అనుగ్రహించి వారికి దీర్ఘకాలమైన ఆయుర్దాయాన్ని ఇస్తానన్నా, ఇవేమీ నాకు అక్కరలేదు. నాకు కావలసినది నాన్ యార్, నేనెవరిని, ఈ ఆత్మతత్వం ఏమిటి, దీన్ని విచారణ ఎలా చేయాలి, నాకు ఆ విషయాన్ని వివరించమంటూ బోధించాడు. ధర్మరాజుని యక్షుడు ప్రశ్నిస్తాడు, ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యమైనది ఏమిటి అని. అనన్యహంతి భూతాన్ని గచ్చంతీతి యమాలయం శేషాస్థావరమిచ్చంతి కిమాశ్చర్యకుతం నకిమంటాడు ధర్మరాజు. ప్రతి వాళ్ళు కళ్ళ ముందరే కదిలిపోతూ ఉంటే, ప్రత్యక్షంగా చూస్తూ కూడా నాకు కూడా అలాంటి స్థితి వస్తుందన్న ఆలోచన చేయని వాళ్ళు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏమనుకుంటాం మనం? కాశీఖండంలో వ్యాసుడు ఒక మాట చెప్తాడు, దూరం మే మరణం వివాహ మధునాధార్యం నచిత్వేతి. నాకు ఇంకా చాలా దూరం ఉందయ్యా మృత్యువు, ఇప్పుడెప్పుడు వస్తుంది, నాకు వయస్సు ఎంత ఉందని నేను ఇవన్నీ ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి, కఠోపనిషత్తు యొక్క ఆవశ్యకత నాకేమున్నది, దేహాన్ని వదిలిన తరువాత కదా అనుకోకయ్యా. శ్రోతవ్యం నిభృతం కృతాంత మహిషగ్రైవేయ కంఠారవ. ఆ యముడు ఎప్పుడు వస్తాడో ఎవడికి తెలుసయ్యా, ఎప్పుడు కవళిస్తాడో. క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితం ఆవయోహో యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితాగతి. ఎప్పుడు ప్రాణాన్ని పట్టుకు వెళ్ళిపోతాడో ఎవడికి తెలుసయ్యా. కనుక ఆ యముడి యొక్క మహిషపు కంఠంలో ఉన్న ఘంట రావాన్ని వింటూ నైకట్యాత్ ప్రకటిత్ కరోతి నైకట్యాత్ ప్రకటోత్కట శ్రమ ఘటాం అప్రాప్య హితాధృతం జీర్ణాం పర్ణకుటీం తతః పటుమతిర్గచ్చేత్ పురీం ధూర్జటీ. కనుక ఇప్పుడే కాశీకి వెళ్ళవయ్యా. ఆ కాశీలో ఆ సదాశివుడు నీ ప్రాణోత్క్రమణ సమయంలో నీ చెవిలో తారక మంత్రాన్ని చెప్పి నీకు ముక్తిని ప్రసాదిస్తాడు అని కాశీఖండంలో వ్యాసుడు చెప్పినా,
కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడికి అదే విజ్ఞానాన్ని చెబుతున్నా, ఆ విజ్ఞానాన్ని తెలుసుకోవాలని నచికేతుడు తాపత్రయపడుతున్నా, ఈ 3 దృష్టాంతాల ద్వారా మనం గుర్తించాల్సిన సత్యం ఒకటి. కామస్యాప్తిం జగతః ప్రతిష్టాం క్రతోరనంత్యం అభయస్య పారం స్తోమం మహత్ ఉరుగాయం ప్రతిష్టాం దృష్ట్వా ధృత్యా ధీరో నచికేతత్ర సాక్షి. ఇన్ని భోగాలు దగ్గరకు వస్తున్నా కాదని వాటన్నింటినీ అత్యసాక్షి వదిలేశాడు. ఇవి ఆనందాన్ని ఇవ్వలేనటువంటి సాధనాలు తప్పితే వీటి వల్ల కలిగే ప్రయోజనము ఏమీ లేదు అన్న సత్యాన్ని గుర్తించాడు. కనుకనే ఈరోజు నచికేతుడికి యమధర్మరాజు చేసిన అద్భుతమైన ఆ బోధను మనం వినే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి గురు సందేశం కార్యక్రమంలో ఆత్మతత్వ విచారణ ఇది మనకు ఎందుకు పనికొస్తుంది అన్న ఆలోచనను పక్కకు పెట్టి ఇహాన్ని పరాన్ని రెండింటినీ అందించేటువంటి అద్భుతమైన సాధనమే కఠోపనిషత్తులో నచికేతునికి యమధర్మరాజు అందించిన అద్భుతమైన విజ్ఞానం అన్నటువంటి ఆలోచనతో శ్రవణం చేసే ప్రయత్నం చేద్దాం. తరువాత దానిని అనుసంధానం చేసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రతుకుతున్న ప్రతి క్షణము ఆనందంగా ఉండాలి అంటే బాధ రావడానికి కారణం ఏమిటో తెలుసుకోగలిగితే జీవితం ఆనందంగా ఉంటుంది. ఆ కారణాన్ని చెప్పేదే కఠోపనిషత్తు. ఇట్ ఈస్ సింపుల్ టు బి హ్యాపీ బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బి సింపుల్ అని ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది. ఆనందంగా ఉండటానికి ఏమీ చేయక్కర్లా, ఏమీ చేయకుండా ఉండటం కష్టం కనుకనే బాధ కలుగుతూ ఉన్నది. ఈ సత్యాన్ని గుర్తించటమే కఠోపనిషత్తు ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి విజ్ఞానము. అదే చెబుతూ ఇహ ఆత్మబోధను ప్రారంభిస్తూ ఉన్నాడు. తం దుర్దర్శం గూఢమను ప్రవిష్టం గుహాత్ హితం గౌహరేష్టం పురాణం అధ్యాత్మయోగాధిగమేన దేవం మత్వా ధీరో హర్షశోకౌ జహాతి. అద్భుతమైనటువంటి ఆత్మతత్వ నిర్వచనము మనకు ఈ మంత్రంలో కనబడుతుంది. తం అంటూ ప్రారంభించాడు. తం అంటే అది. ఏది అంటే అంతకు ముందు నచికేతుడు ప్రశ్నించాడు 3వ వరంగా. ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్థితైకే నాయమస్థితి చైకే ఏతద్విద్యాం అనుశిష్టత్వయాహం వరాణాం యేష వరస్తృతీయః. దేహాన్ని వదిలేసిన తరువాత ఈ జీవాత్మ ఉంటుందా ఉండదా అని అయం అన్నాడుగా అక్కడ. అందుకనే తం అంటున్నాడు ఇక్కడ. అది అంటే ఆత్మతత్వం అనేది దుర్దర్శం, కనపడదు. కనపడదాన్ని గురించి ఎలా చెప్పుకోవాలి? ఇంద్రియ గోచరం కాదు. ఇంద్రియాతీతమైనటువంటి ఆ తత్వాన్ని ఇంద్రియాలతో మనం చూడలేము. సాంద్రానందావబోధాత్మకమనుపపితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే అంటాడు నారాయణీయంలో మొట్టమొదటి శ్లోకంలో. అస్పష్టం దృష్టమాత్రే, దృష్టికి అది స్పష్టంగా కనపడదయా. దివ్యం దదామి తే చక్షు అంటాడు. అందుకే పరమాత్మ భగవద్గీతలో విశ్వరూపాన్ని అర్జునుడికి చూపిస్తూ ఈ మాంసనేత్రాలతో ఆ విశ్వరూపాన్ని చూడలేవయ్యా, అందుకే దివ్యం దదామి తే చక్షు, దివ్యమైన చక్షువులను నీకు ఇస్తున్నాను. ఆ దివ్యమైన చక్షువును తెరిపించేవాడే గురువు. తెలుసుకోవటానికి చేయాల్సిన సాధన క్రమమే కఠోపనిషత్తులోని అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని అధ్యయనం చేయటం. అందుకే మొట్టమొదటే దుర్దర్శం, అది ఇంద్రియ గోచరం కాదు. గూఢం, రహస్యంగా ఉంటుంది. అనుప్రవిష్టం, అంతా వ్యాపించి ఉంటుంది. ఇది మళ్ళీ మనను చాలా అయోమయంలో పడేసేటువంటి వ్యాఖ్యానం. గూఢమని యమధర్మరాజు అంటున్నాడు, అనుప్రవిష్టం అంతా వ్యాపించి ఉన్నది అని యమధర్మరాజు అంటున్నాడు. ఈ రెండు ఎలా సాధ్యమవుతాయి అంటే ప్రహ్లాద ఉపాఖ్యానం దీనికి అద్భుతమైన దృష్టాంతంగా నిలుస్తుంది. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి వాగ్వివాదం జరుగుతూ ఉంది. ఎక్కడున్నాడని హరి
అని ప్రశ్నించాడు. కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందటన్ కలడీశుండు కలండు తండ్రి వెదగంగానేల ఆయడన్. గాలిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, నక్షత్రాలలో ఉన్నాడు, సూర్యుల్లో ఉన్నాడు, చంద్రుల్లో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, త్రిమూర్తుల్లో ఉన్నాడు, త్రిలింగ వ్యక్తులు అందరిలో ఉన్నాడు, వెతకటం ఎందుకయా అంతటా ఉన్నాడు అన్నాడు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అదే గలడు దానవాగ్రణి వింటే వెదికి చూస్తే కనబడతాడయ్యా అని చెప్పాడు. అంతటా ఉన్న ఆ తత్వాన్ని వెతకటం ఎందుకయ్యా అని మొదట చెప్పి వెతికి చూస్తే తప్పకుండా కనపడతాడు అన్నాడు. అంతటా ఉన్నాడన్న ఆలోచనతో ఆరాధించిన, వెతికి తెలుసుకోవాలన్నటువంటి ఆలోచనతో సాధనా క్రమాన్ని ప్రారంభించిన చూడొచ్చు. కానీ హిరణ్యకశిపుడు ఏం చేశాడు? హరి సర్వాకృతులను గలనని ప్రహ్లాదుండు భాషించా సత్వరుడై ఎందు లేడని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండే అచ్యుతుడు నానా జంగర స్థావరోత్కర గర్భంబుల అనిదేశంబుల ఉద్దండ ప్రభావంబునన్. ఇన్ని రకాలుగా హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు ఆ విష్ణుతత్వాన్ని గురించి వివరిస్తూ ఉంటే ఎక్కడా లేడంటూ ప్రహ్లాదుడితో వాగ్వివాదానికి దిగాడు. కనుక ఏదైతే రహస్యమయుగో అయిన తత్వం ఉన్నదో అది వెష్టే వ్యాపోతీతి విష్ణు చరాచరేషు భూతేషు వేషనాత్ విష్ణుచ్యతే. పురాణం అనేది వేదాంత విజ్ఞానాన్ని వివరించటానికి అద్భుతంగా కథ రూపంలో చెప్పబడినటువంటి కథా వస్తువు. అది అర్థం చేసుకోగలిగితే జీవితం ధన్యమవుతుంది. అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. గూఢం అనుప్రవిష్టం గుహాహితం. హృదయ గుహలో ఉంటుంది. హృదయ గుహలో ఉండటము అంటే దీనికి కూడా మనం నరసింహతత్వాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. విష్ణు సహస్రనామాల్లో విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని ప్రారంభించి ప్రధాన పురుషేశ్వర అన్నటువంటి నామం దాకా నిరాకార నిర్గుణ తత్వమైన పరమాత్మ తత్వాన్ని వ్యాఖ్యానం చేస్తే 20వ నామంగా నారసింహవపు శ్రీమాన్ అంటాడు. నారసింహవపు ఎందుకని శ్రీ మహావిష్ణువుకు అన్ని నామాలుంటే నారసింహనామాన్నే ఎంచుకున్నాడు? ఆలోచించాల్సిన అవసరం ఉంది. హిరణ్యకశిపుడు ద్వైత భావంలో ఉన్నాడు. రెండు ఏది అంటే పగలు కాదు, రాత్రి కాదు, ఇంట కాదు, బయట కాదు, జీవం ఉన్నది కాదు, జీవం లేనిది కాదు. ఇలా అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించలేక ద్వైదీభావంలో పడి ఏదో తెలుసుకోలేని అయోమయ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ రెండింటిని అనుసంధానం చేస్తూ ఉగ్ర నరసింహుడు అంటే ఉత్గ్రసతి ఇది ఉగ్ర అని, అంటే పడిపోయే జీవుణ్ణి పట్టుకుని పైకి నిలబెట్టేవాడు ఆ ఉగ్ర నరసింహుడు. జ్వాలా నరసింహుడు నీ హృదయ గుహలో ఉన్న జ్యోతిని నీకు చూపించేటువంటి లక్షణం కలవాడు. అందుకే నారసింహ అంటూ ఆ 20వ నామంలో ఆ నిర్గుణానికి సగుణ రూపమైనటువంటి స్వామి రూపాన్ని ప్రస్తావన చేశాడు. అదే గుహాహితం. గౌహరేష్టం పురాణం. గౌహరేష్టం అంటే చీకటిలో ఉన్నది లేదా శరీరమునందు ఉన్నది. దేహినోస్మిన్ యథా దేహే కౌమార యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నమోహ్యతి అంటుంది భగవద్గీత. బాల్యంలో, యవ్వనంలో, ప్రౌఢత్వంలో, వృద్ధాప్యంలో శరీరం వికారం చెందింది, కానీ నీలో ఉన్నటువంటి ఆ నేను అనే స్ఫురణ బాల్యంలో ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. కాబట్టి ఆ చైతన్యం ఎక్కడున్నది? గౌహరేష్టం నీలోనే ఉన్నది. పురాణం పురా ఇవ నవ
అత్యంత ప్రాచీనమైన నిత్య నూతనంగా వెలసిల్లేది. అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. అది పుట్టుక లేనిది, శాశ్వతమైనది, పురాణమైనది. ఎందుకని ప్రాచీనమయ్యి నిత్య నూతనంగా విలసిల్లుతున్నది అని అంటున్నాడు అంటే, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోచయతి మారుత. ఈ చైతన్యానికి ఎలాంటి హాని ఎప్పుడూ జరగదు. ఎండకు ఎండదు, వానకు తడవదు, అగ్నికి మండదు. కనుక ఎప్పుడూ ఉండేది. దేహం పడిపోతుంది. నా హన్యతే హన్యమానే శరీరే. పడిపోయేది దేహమే. దేహం పడిన తర్వాత ఏమవుతుంది అంటే, ఈ శరీరం నుంచి నీ కర్మఫలాలను అనుభవించడానికి అనుగుణమైన ఇంకొక దేహంలోకి వెళ్తుంది. అది చెప్పటమే పురాణం అని తెలియజేశాడు. ఇలా ఆత్మతత్వాన్ని అద్భుతంగా నిర్వచించాడు యమధర్మరాజు. మనం భగవద్గీతను ఎందుకని ప్రమాణంగా తీసుకుంటున్నాం ఇక్కడ అంటే, ఇదే సత్యాన్ని అద్భుతంగా 2వ అధ్యాయంలో భగవద్గీతలో అనేక చోట్ల పరమాత్మ అర్జునుడికి వివరించాడు. కనుక ఆ వ్యాఖ్యానము ఈ పదాలకు చక్కగా సమన్వయం అవుతుంది. కనుక వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. తం దుర్దర్శం గూఢమనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం. ఆ లక్షణాలను తెలియజేస్తూ ఉన్నప్పుడు బాగుంది, లక్షణాలన్నీ చెప్పారండి. కానీ ఆ తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి, ఎలా చేరుకోవాలి, ఈ విషయాన్ని కూడా వివరిస్తే బాగుంటుంది కదా అన్న సందేహం మనకు వస్తుందని గురువైనటువంటి యమధర్మరాజుకు తెలుసు. కనుక వెంటనే ఆ తరువాత పాదల్లో అధ్యాత్మ యోగాది గతేన దేవం గమేన దేవం, అధ్యాత్మ యోగ సాధన ద్వారా దేవం ఆ ప్రకాశాన్ని మత్వా తెలుసుకుని ధీరో హర్షశోకో జహాతి. ధీరుడైన వాడు విచారాన్ని సంతోషాన్ని రెండింటిని జయిస్తాడు. ఇప్పుడు అధ్యాత్మ యోగాధిగమేన, ఆ అధ్యాత్మ యోగాధిగమనం ఏమిటి అన్న విషయానికి శంకర భగవత్పాదుల వారు కఠోపనిషత్తులో అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు. విషయేభ్య ప్రతిసంహృత్య చేతసః ఆత్మని సమాధానం. విషయేభ్య ప్రతిసంహృత్య చేతసః అంటే నీ చిత్తాన్ని ఈ ప్రాపంచిక విషయాల నుంచి విరమించుకొని విత్డ్రా చేసి ఆత్మని సమాధానం, ఆత్మయందే నిలపాలి. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మని ఏవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదుచ్యతే. భగవద్గీత 2వ అధ్యాయం 55వ శ్లోకంలో ఇదే మాట అర్జునుడికి కృష్ణ పరమాత్మ తెలియజేస్తాడు. కఠోపనిషత్తులో చెప్పేటప్పుడు అనేకమైన భగవద్గీత శ్లోకాల సారాంశము వ్యాఖ్యానము మనకు తప్పనిసరిగా ఎదురవుతుంది. ఎందుకంటే భగవద్గీత అనేది ఉపనిషత్ సారం. ఏ ఉపనిషత్తు గురించి మాట్లాడినా భగవద్గీత శ్లోకాలని మనం ప్రమాణంగా తీసుకుంటాం, దృష్టాంతంగా భావించి వివరిస్తాం. అదే విషయాన్ని విషయేభ్య ప్రతిసంహృత్య చేతసః ఆత్మని సమాధానం. ఈ విషయ సుఖాలన్నింటి నుంచి దూరంగా వెళ్ళి నీ తత్వం ఏమిటో నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. నోబడీ కెన్ హర్ట్ యూ అదర్ దెన్ యువర్ సెల్ఫ్ అని, మనరేవ కారణమితి మోక్షబంధనాతని సంస్కృతంలో చెప్పినా ఆంగ్లంలో చెప్పినా సత్యం ఒకటే. నిన్ను నువ్వే బాధించుకుంటావు. ఎప్పుడు నీకు బాధ కలుగుతుంది? నీలో ఉన్నటువంటి ఆ నిత్యము సత్యము శాశ్వతము అయినటువంటి చైతన్యాన్ని విస్మరించి దానితో నీ ఐక్యత నీకు ఆనందాన్ని అనునిత్యము ఇస్తుంది, అది శాశ్వతమైనది అన్న విషయాన్ని మరచిపోయి ఎక్కడో ఆనందం ఉన్నదన్న ఆలోచనతో
దాని వెంట పరిగెత్తుతున్నాం. ఎప్పుడైతే ఇంద్రియాలన్నీ బహిర్ముఖమవుతాయో, ఆ విషయ సుఖాల వెంట పరిగెత్తుతాయో, అప్పుడు నీలో ఉన్నటువంటి చైతన్యాన్ని నువ్వు గుర్తించలేవు. జనక మహారాజు ఆత్మజ్ఞానం గురించి చర్చించాలని పండితులనందరినీ ఆహ్వానించాడు. వాళ్ళంతా సమావేశమైతే అక్కడికి అష్టావక్రుణ్ణి కూడా ఆహ్వానించిన మీదట దేహంలో 8 వంకరలతో ఉన్న అష్టావక్రుడు అక్కడికి వచ్చాడు. ఆయనను చూడగానే ఆ పండితులంతా ఆయన శరీరంలో ఉన్నటువంటి అవకారాలను చూసి పరిహసించారు. వెంటనే అష్టావక్రుడు కూడా నవ్వాడు. జనకుడికి ఆశ్చర్యమైంది. పండితులు ఎందుకు నవ్వుతున్నారో అర్థమైంది, కానీ అష్టావక్రుడు ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాల. అష్టావక్రుడిని ప్రశ్నించాడు, గురువుగారు మీరెందుకు నవ్వుతున్నారు అంటే, జనక మహారాజా మీరు ఇక్కడ ఆత్మతత్వ విచారణ చేస్తున్నారు అని చెబితే ఇక్కడంతా మహాపండితులు ఉన్నారన్న ఆలోచనతో వచ్చాను, కానీ ఇక్కడంతా చర్మకారులు ఉన్నారండి, వాళ్ళని చూసి నాకు నవ్వు వచ్చింది. అప్పుడు అర్థమైంది జనక మహారాజు, ఆయన శరీరాన్ని చూసి వీళ్ళంతా నవ్వుతున్నారు అంటే వీళ్ళేం పండితులు, వీళ్ళేం ఆత్మతత్వ విచారణ చేస్తారు. అంతటా ఉన్నది ఒకే తత్వం, దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గౌహరేష్టం పురాణం అధ్యాత్మయోగాధి గమేన దేవం మత్వా ధీరో హర్షశోకో జహాతి. ఎప్పుడైతే ఆ సత్యాన్ని గుర్తించగలుగుతారో అప్పుడు హర్షశోకో జహాతి, వాడికి సంతోషము ఉండదు, విచారం ఉండదు. హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్ సచమే ప్రియ. భక్తి యోగంలో పరమాత్మ అదే మాట చెబుతారు. ఎవరికైతే వికారం అనేది ఉండదో, సంతోషం అన్న వికారమే, విచారం అన్న వికారమే. కనుక ఈ రెండింటిని జయించి నిర్మలము, నిత్యము, పవిత్రము, సత్యము అయినటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అంటే ధీరుడవై ఉండాలి. అధ్యాత్మయోగాధిగమేన విషయ సుఖాల నుంచి మనస్సును మరల్చుకొని యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియాభ్యేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అంతర్ముఖుడవై చర్య ప్రతిచర్య లేకుండా సాధనని కొనసాగించగలిగితే అప్పుడు ఆత్మతత్వం ఏమిటో బోధపడుతుంది. ఎంతో అద్భుతంగా మొట్టమొదటి శ్లోకంలోనే ఆత్మతత్వ విచారణను ప్రారంభించాడో చూద్దాం. ఏతచ్చుత్వా సంపరిగృహ్య మర్త్యః ప్రవిహ్య ధర్మ్యం అణుమేతమాప్య. ఎత్తచ్చుత్వా, దీనిని గురువుగారి నుంచి విని, ఆచార్య ప్రసాదాత్, అద్భుతమైనటువంటి ఆ గురువుల యొక్క కృప ద్వారా ఏతచ్చుత్వా సంపరిగృహ్య మర్త్యః. ఏ మనిషి అయితే, ఇక్కడ మర్త్యః అంటాడు యమధర్మరాజు. మర్త్యః అంటే మరణము కలిగిన మనిషి, దేహం కలిగినవాడు. ఈ దేహం పడిపోతుంది. ఇప్పుడు ప్రతి జీవుడి యొక్క లక్ష్యం ఏం కావాలి? జనన మరణ చక్రం నుంచి బయటపడటం కావాలి. అలా బయటపడాలంటే ఏం చెయ్యాలి? ఆచార్య ప్రసాదాత్ ఏతత్ క్షుత్వా, గురువు యొక్క కృపకు నోచుకొని ఆయన ద్వారా అద్భుతమైనటువంటి ఈ విజ్ఞానాన్ని వింటూ సంపరిగృహ్య, దాన్ని మనస్సులో బుద్ధిలో చక్కగా నిలుపుకొని గ్రహణం చేసి ప్రవుహ్య ధర్మ్యం అణుమేతమాప్య, దానిలో సత్యమేది అసత్యమేది, దేనిని ఆచరించాలి దేన్ని వదిలేయాలి అన్న విషయాన్ని, చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన ధర్మాన్ని గ్రహించి సమోదతే మోదనీయం హి లబ్ధ్వా, ఆడు నిజంగా ఆనందంగా ఉంటాడు. ఎవరైతే గురువు నుంచి అద్భుతమైన ఈ జ్ఞానాన్ని అందుకొని గ్రహణం చేసి వివేకంతో విచారించి పరీక్షించి సాధన చేస్తారో సమోదతే, వాడు ఆనందిస్తాడు.
మోదనీయం హి లబ్ధ్వా అని ఇక్కడి దాకా అద్భుతంగా ఆత్మజ్ఞానాన్ని వివరిస్తూ ఎప్పటిలాగానే మళ్ళీ నచికేతుణ్ణి వివృతం సద్మ నచికేతసం మన్యే. అలాంటి అద్భుతమైన జ్ఞానము నీకు తెరిచిన తలుపు లాంటిది నచికేత. నేను ఈ విజ్ఞానం నీకు చెప్పాల్సిన అవసరం ఉందని అనుకోవటం లేదు అన్న భావాన్ని, తెరిచిన తలుపు లాంటిది నచికేతుడికి ఈ విజ్ఞానము అని నేను భావిస్తున్నాను అని ముగించాడు ఈ శ్లోకాన్ని. మరి ఈ శ్లోకాన్ని విన్నటువంటి నచికేతుని యొక్క ప్రతిస్పందన ఎలా ఉందో ఇంకొక ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.